మన దేశంలో మన దేశ ప్రయోజనాలకు ఉద్దేశించిన వాటిని ఆపేసే దరిద్రం ఏంటో కాంగ్రెస్ పార్టీకి అది జబ్బేంటో తెలియదు. ఆ మధ్యకాలంలో బుల్లెట్ ట్రైన్ జపాన్తో కలిసి మనం ఒప్పందం చేసుకుని మూవ్ అవుతున్నటువంటి బుల్లెట్ ట్రైన్ని ఆపేయించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ శివసేనతో కలిసి మహారాష్ట్రలో. సరే, మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు అది పట్టాలెక్కింది. అంటే ఈ దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆపేస్తే కాంగ్రెస్కి ఎవరు ప్రయోజనం? అంటే చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగం అది తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే ఒకప్పుడు కాపర్ ప్రాజెక్ట్ తమిళనాడులో ఆపేసింది. తమిళనాడులో ఉన్నది కూడా కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వమే. ఇక్కడ అదే చైనాలో కాపర్ సక్రమంగా నడుస్తుంది. ఇక్కడ ఉద్యమాలు చేసింది కమ్యూనిస్టులే. అంటే కమ్యూనిస్టు కోసం చేశారు. అంటే ఈ దేశం బాగుపడకుండా ఎప్పుడు కూడా చైనా బాగుపడాలి, రష్యా బాగుపడాలనే ధోరణి కమ్యూనిస్టులది ఉంటుంది. వాళ్ళ బానిసత్వం ఎందుకు చేయాలి కాంగ్రెస్ పార్టీ? ఎందుకు అర్థం కాదు. ఎందుకంటే రాజస్థాన్లో పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర మన వైమానిక దళం వాళ్ళు ఎయిర్ బేస్ నిర్మిస్తుంటే పర్యావరణ ప్రాబ్లం అంటూ కోర్టుకు ఎక్కినటువంటి ఘనత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందింది. కాబట్టి సంథింగ్ వీళ్ళు ఎప్పుడు మారతారు అన్నటువంటిదే అర్థం కాకుండా ఉంది.